పాత కార్లు ఉన్న షాపును కొందరు కావాలనే తగలబెట్టారని, సుమారు 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా అతని అనుచరులు తగలబెట్టారని పెమ్మసాని ఆరోపించారు. ముస్తఫా అభివృద్ధి చేయలేదు కాబట్టే టీడీపీలో చేరుతున్నారని మండిపడ్డారు. దాదాపు 70 కార్లు పాత కార్లు కొని డిస్మాండిల్ చేసి అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా ఈరోజు గుంటూరు నగరంలో అభివృద్ధి కావాలి, ఆటో నగరంతో మాకుమ్మడిగా అందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని బలపరిచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే ఈరోజు అది చూసి ఓర్వలేక శాసనసభ్యుడి అనుయాయులు, ముఖ్యంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ గంజాయికి బానిసైనటువంటి వాళ్ళు 70 కార్లను కాల్చివేయడమే కాకుండా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ నాయకులు కాల్చిన తర్వాత దాని తర్వాత దాదాపు 500 మీటర్లు దూరంగా ఉన్నటువంటి ఇంకో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్లను కాల్చివేయడం, షాపులు కాల్చివేయడం, ఇటువంటి సంఘటన ఈరోజు జరిగింది. దురదృష్టవశాత్తు తప్పకుండా మేము ఇప్పుడు ఎస్పీ గారితో, ఐజీ గారితో, మా ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఐజీ గారితో, నేను ఎస్పీ గారితో మాట్లాడి వెంటనే దీని మీద ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల హడావుడిలో ఎటువంటి కార్యాచరణలకు సిద్ధమైనటువంటి అధికార పార్టీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం. పేద ప్రజలు, ముఖ్యంగా సామాన్యంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వారి జోలికి మీ వారు ఎవరైనా వస్తే మాత్రం సహించేది లేదు. నిన్ను కూడా వ్యాపారస్తుల్లో ఈ అగ్నిలో బూడిద చేసేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైట్ సార్. నీళ్ళు పడతారు.